అంటే మురళి గారు ఇన్ జనరల్ గా అప్పుడు మీరు కేసీఆర్ తో విభేదించారు, ఒక రకంగా కొంత విభేదించి బయటకు వచ్చారు వాలంటరీ రిటైర్మెంట్. అప్పుడు కేసీఆర్ జగన్ కి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అనేది పెద్ద ఓపెన్ టాకే కదా. మరి జగన్ గారు ఎలా పెట్టుకున్నారు మిమ్మల్ని? అంటే కేసీఆర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పని కావాలి, నాడు సక్సెస్ కావాలి, స్కూల్ బాగా చేస్తే ఆయనకు మంచి మార్కులు వస్తాయి, వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్. సో మరి ఆయన కావాలి అంటే ఒక మంచి ఆఫీసర్ కావాలి. నేను ఇన్ఫాక్ట్ ఏం చేస్తున్నా, ఎందుకు ఏం చేస్తున్నావు అని అన్నాడు. అంటే కొంచెం మా తెలంగాణ కొంచెం ఘోరం అవుతుంది, అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది, ఏదో ఒకటి చేస్తామంటే ఏం చేయగలవు నువ్వు, ఏం మారుస్తావు నువ్వు అన్నాడు ఆయన జోగ్గా నవ్వుకుంటా. పాపం ఏదో ఒకటి చేస్తాం సార్ నేను పోయి అని చెప్పాను. వచ్చి ఇక్కడ నాశనం చేశాను. మళ్ళీ వచ్చాక ఇక్కడ మీ యాక్టివిటీ మీరు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ కి ఎట్లా అటాచ్ అయ్యారు మళ్ళీ? కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నాట్ కాంగ్రెస్ కదా, కాలేదు, మీరు పార్టీలో చేరలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో విద్యా కమిషన్ మీకు అప్పగిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అటాచ్మెంట్ అని ఇచ్చాడు? ఇక్కడ కూడా అంతేనా? అంతే కదా మరి, కాదా? అంతే కదా మరి. అరే నాకు మీకు ఎవరు తెలియదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. యాక్చువల్ గా ఐ థింక్ ఎవరు చెప్పుండే, నేను బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు, ఆయన అడ్వైజర్ అపాయింట్ చేశాడు. ఎప్పుడు అనుకున్నారు ఇది? కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. సో రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అని అపాయింట్ చేశాడు 2011-10 అట్లా. అప్పుడు నాకు ఇంకప్పుడే ఐఎస్ రాలేదు కూడా. ఇక్కడ మా గురుగారులు ఉన్నారు కదా కొంతమంది, అడిగాను వెళ్ళాలా ఇట్లా ఏంటి అనేది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తాను, నాకు సార్ మీకు సీఎం గారు ఉన్నారు కదా, మీరు రావాలి మాకు కావాలి అని. ఆయన ఒకటే చెప్పాడు, నిన్ను యాక్సెప్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ నిన్ను అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు, ఇదే చెప్పాడు మా గురుగారు. చెప్తే అది మానేసుకున్నా. తర్వాత జయరాం రమేష్ గారు ఇక్కడికి వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ అయింది. మీటింగ్ ఎండ్లో నేను కూడా అక్కడే ఉన్నాను. సో జయరాం రమేష్ చెప్పాడు, అరే బీహార్ సీఎం నాకు ఇట్లా చాలా పరిశాన్ చేస్తున్నాడు, ఇట్లా మురళి గారు పంపించాలండి మీరు అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నో వే, నేను పంపించే పరిస్థితి లేదు, పంపించాను. అసలు ఆయన నేను సీఎంఓలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ బట్ రూరల్ డెవలప్మెంట్లో బ్రహ్మాండమైన పని చేస్తుండు, అక్కడే ఉంచమని మా వాళ్ళు చెప్పారు. అందుకని అట్లా అంటే మరి నితీష్ కుమార్ నేను తెలుసా? అరే అంటే దిస్ ఇస్ ద థింగ్ అబ్బా. సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదు, అంతకుముందు ఎప్పుడు ఆయన కలవలేదు, ఇంతవరకు కలవలేదు ఎప్పుడు కూడా, ఓన్లీ అయినాకనే కలిసాను కదా. సో న్యాచురల్లీ అంటే మీరైనా ప్రవీణ్ కుమార్ గారు అయినా ఎన్నికల ముందు కొంత కేసీఆర్ వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్న వాళ్ళుగా ప్రవీణ్ కుమార్ కూడా ఈవెన్ టీజీపీఎస్సీ ఏదో పెట్టుకుంటారు అంటే ఆ రకంగా మీరు అలా వెళ్ళడం వల్ల కనెక్ట్ అయ్యారని అట్లా కాదు. నేను చాలా మంది అట్లా అనుకుంటున్నారు కానీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెయిన్ చేసిందంతా కూడా, సో మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. కేసీఆర్ ఏం ప్రామిసులు చేశాడు, విద్యను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఏ రకమైన పనికి మాలిన కాలుష్యం ప్రాజెక్టు గట్ట ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. తర్వాత అట్లాగే రైతు బంధు, రైతులు కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు దారబోస్తున్నాడు. సో ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నాడు అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఆయన కూడా, మోడీ గారు కూడా 2020 కల్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అన్నాడు. మన ఊళ్ళో ఎక్కడన్నా ఒక ఇల్లు కనిపించిందా మోడీ గారు కట్టించింది అనే దాని మీద నేను చెప్పాను. అట్లాగే ఒక్క స్కూల్ అన్న ఆయన కట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, 50% పనులు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాడు కదా అని దాని మీద కూడా క్వశ్చన్ చేశాను. ఇద్దరిని క్వశ్చన్ చేశాను నేను. సో బట్ ఐ నెవర్ సెడ్ దట్ ఓట్ ఫర్ సో అండ్ సో పార్టీ, నెవర్, ఐ డిడ్ నాట్. ఎందుకంటే నాతో పాటు రకరకాల భావజాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు, మేమందరం కాన్షియస్గా వెళ్ళాం కదా. అప్పుడు అసలు విషయానికి వద్దాం మురళి గారు. మన విద్యా